Hello guys, this is Dr. GVS Pavan Datta, secured All India rank 22 in CSE 22. So with the optional anthropology, so ఈసారి anthropology and when compared to the other optionals, ఒక 2-3 years నుంచి కూడా anthropology చాలా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తూ వస్తుంది. సో ఫర్ ఎనీ గ్రాడ్యుయేట్స్ టు దట్ మ్యాటర్, రైట్ ఫ్రమ్ మెడికల్ కానీ లేకపోతే ఇంజనీరింగ్ కానీ ఆర్ హ్యుమానిటీస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కూడా ఆంథ్రపాలజీ ఇప్పుడు గో టు సబ్జెక్ట్ లాగా ఉందన్నమాట. సో అండ్ నేను ఇందాక మార్నింగ్ ఒక సెషన్ తీసుకున్నప్పుడు మెనీ పీపుల్ హ్యావ్ రైజ్డ్ అబౌట్ ద డౌట్స్ అబౌట్ ఆంథ్రపాలజీ. సో నేను అనుకున్నాను వై నాట్ టేక్ ఏ కంటిన్యూస్ 2 or 3 days సెషన్ ఇన్ ఏ ఇన్స్టిట్యూట్, ఒక ప్లాట్ఫామ్ యూస్ చేసుకొని అండ్ మన వాళ్ళకి బాగా హెల్ప్ అయ్యేటట్టు ఆంథ్రపాలజీని. సో సిఎస్బిఐఎస్ అకాడమీలో నౌ ఆంథ్రపాలజీ కోర్సెస్ ఆర్ బీయింగ్ స్టార్టెడ్. దానికన్నా ముందు ఒక 3-4 days ఐఎమ్ గోనా ఇంటరాక్ట్ విత్ యూ ఆల్ గైస్ అండ్ ఆల్సో ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలి, ఓవరాల్ అప్రోచ్ ఎలా ఉండాలి ఆంథ్రపాలజీకి. అండ్ నా టాపర్స్ కాపీస్ కొన్ని అండ్ ఆల్సో నా కాపీస్ కూడా ఒక్కోసారి కొన్ని క్వశ్చన్స్ బాగా రాయడం జరిగింది కాబట్టి వాటిని కూడా ఐ విల్ డిస్కస్. సో డయాగ్రామ్స్ వేయడం కానీ, మ్యాప్స్, ఫ్లో చార్ట్స్ ఎలా వేయాలో మనం విల్ డిస్కస్. అండ్ విత్ రిగార్డ్ టు ఎగ్జామినేషన్ పర్సే ఎలా ఉండాలి మనది ప్రిపరేషన్ అనేది విల్ డెఫినెట్లీ డిస్కస్ ఇట్. సో ఎవరికైనా వెళ్ళి మనకి వచ్చి హ్యాపీగా ఇంటరాక్ట్ అవ్వాలి అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ కమ్ అండ్ విల్ స్పెండ్ సమ్ టైమ్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, నాది ఆంథ్రపాలజీ ఆప్షనల్ అండ్ నాకు ఈ ఇయర్ ఆంథ్రపాలజీలో 298 స్కోర్ వచ్చింది, అది విచ్ ఇస్ అ వెరీ గుడ్ స్కోర్ నాకు. కానీ నేను 10 days ముందు ఎగ్జామ్ ముందు కూడా అండ్ ఈవెన్ జిఎస్ అయిపోయే ఆప్షనల్ రాసే ముందు కూడా నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు. నా స్ట్రెంత్ ఆల్వేస్ జిఎస్ అనుకున్నాను, కానీ జిఎస్ని అవుట్ పర్ఫామ్ చేసి ఆంథ్రోలో మార్క్స్ వచ్చినాయి. అవి ఎలా జరిగింది, నేను ఎగ్జాక్ట్గా ఏం చేశానో మీ అందరికీ చెప్తాను. ఈ ఆప్షనలే కాదు, ఏ ఆప్షనల్ అయినా అంత డీటెయిల్గా చెప్పలేకపోయినా ఏ ఆప్షన్లో అయినా మార్క్స్ ఎలా తెచ్చుకోవాలో చెప్తాను. నేను మొత్తం తిరిగింది ఇక్కడే కాబట్టి నేను చాలామంది స్టూడెంట్స్ని చూసాను, నా ఫ్రెండ్స్ని కూడా చూశాను. వాళ్ళు కొంచెం తప్పు ట్రాక్లో వెళ్తూ ఉంటారు. నేను యాక్టివ్గా గైడ్ చేయడం కాకపోయినా మీకు వచ్చి ఆ ట్రాక్లో మళ్ళీ సెట్ చేద్దామని అనుకుంటున్నాను. నాకు ఏదైతే స్ట్రాటజీ వర్కౌట్ అయిందో అదంతా మీకు చెప్పి మీకు కొంచెం అడాప్టబుల్గా, ఫ్లెక్సిబుల్గా ఉండేటట్టు చెప్తాను. అది మీరు కూడా అడాప్ట్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మీకు కూడా సక్సెస్ వస్తుందని అనుకుంటున్నాను. దీన్ని షేర్ చేసుకోవడానికి నేను బాలలత మ్యామ్ దగ్గరకు వస్తున్నాను త్వరలో. సీ యూ దేర్.